ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికా ప్రభుత్వం మరోసారి పాక్షికంగా మూతపడింది. 6 నెలల క్రితం అమెరికా చరిత్రలో తలెత్తిన సుదీర్ఘమైన షట్డౌన్ కారణంగా వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డ విషయం మరొక ముందే మరోసారి షట్డౌన్ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రంప్ కఠినమైన వలసవాద వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ 2026 బడ్జెట్కు డెమోక్రాట్లు మోకాలడ్డు పెట్టడమే ఇందుకు కారణం. 2026 బడ్జెట్ ఆమోదానికి కాంగ్రెస్ విధించిన గడువు ముగియడంతో అమెరికా ప్రభుత్వం మరోసారి షట్డౌన్ను ఎదుర్కొంటోంది. ఫెడరల్ ప్రభుత్వంలో 3 విభాగాలు ప్రభావితమయ్యాయి. సోమవారం బడ్జెట్ ఆమోదానికి సభ చర్యలు తీసుకుంటే రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ విభాగాలకు నిధుల కేటాయింపు పునరుద్ధరణ జరుగుతుంది. ప్రజాసేవలు, కాంట్రాక్టర్లు, ఫెడరల్ ఉద్యోగుల జీతాలకు సంబంధించి అంతరాయాలు పరిష్కారమవుతాయి. అది జరగకపోతే లక్షల మంది ఉద్యోగులు వేతనం లేని సెలవుల్లోకి వెళ్లనున్నారు. లేదా చట్టసభ చర్యలు తీసుకునే వరకు జీతాలు లేకుండానే పనిచేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ వరకు చాలా ఫెడరల్ ఏజెన్సీలకు జీతాలు ఇచ్చేందుకు 5 పెండింగ్ బిల్లులను ఆమోదించే చట్టాన్ని శుక్రవారం సెనేట్ ఆమోదించింది. విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, రక్షణ సంబంధిత ఏజెన్సీలు ఈ జాబితాలో ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ DHS కు 2 వారాల స్టాప్ గ్యాప్ను సైతం ఆమోదించింది. సోమవారం సభ సమావేశం తిరిగి ప్రారంభం కానుండగా బడ్జెట్ ఆమోదానికి త్వరగా చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్లను కోరారు. తాజా ప్రభుత్వ షట్డౌన్కు ట్రంప్ అవలంబిస్తున్న వలస వ్యతిరేక విధానాలే కారణం. DHS కు నిధుల కేటాయింపుపై అధికార విపక్షాల మధ్య వివాదం తలెత్తింది. మాస్ డిపోర్టేషన్ క్యాంపెయిన్లో భాగంగా దేశవ్యాప్తంగా మోహరించిన ఇమిగ్రేషన్ ఏజెంట్లు వలసవాదుల్ని తనిఖీలు, అరెస్టులు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మినియాపోలిస్లో నిరసనలు చేస్తున్న అలెక్స్ ప్రెట్టి, రెనీ గుడ్ అనే 2 అమెరికన్ పౌరులు పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు. ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డెమోక్రాట్లు DHS కు నిధులు ఇచ్చే బిల్లుకు అంగీకరించడం లేదు. తాము మద్దతు ఇవ్వాలంటే DHS లో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏజెంట్లు ముఖాలకు మాస్కులు ధరించవద్దని, వారికి బాడీ కెమెరాలు తప్పనిసరి చేయాలని కోరుతున్నారు. వారెంట్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు, అరెస్టులు చేయకూడదని తేల్చి చెబుతున్నారు. ఫెడరల్ ఏజెంట్లకు రాష్ట్ర పోలీసుల మాదిరిగా యూఎస్ ఆఫ్ ఫోర్స్, యూనిఫామ్ కోడ్ ఆఫ్ కండక్ట్ వంటి నిబంధనలు తప్పనిసరి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హింసాత్మక ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని డెమోక్రాట్లు పట్టుబడుతున్నారు. ట్రంప్ హయాంలో కొన్ని నెలల క్రితం అమెరికా చరిత్రలోనే సుదీర్ఘమైన షట్డౌన్ తలెత్తింది. లక్షల మంది ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.